మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పులకేసిలాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలన పరంగా తప్పులు జరిగినప్పుడు విచారణలు సర్వసాధారణమన్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓడిపోయినందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సొమ్మును కల్వకుంట్ల కుటుంబం దోచుకుందని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని బల్మూరి వెంకట్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన రిజల్ట్కి మైండ్ దొబ్బి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నోటికి వచ్చినట్టు ఒక పులికేసి లెక్క మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. కేటీఆర్ మాట్లాడుతూ ఎప్పుడన్నా కూడా ఏ సిస్టంలోనన్నా ప్రభుత్వంలో మనము పనిచేసినప్పుడు దాని తర్వాత ఆ సంబంధించిన శాఖలలో అవకతవకలు జరిగితే వాటిపైన సంబంధించిన వ్యవస్థలు కానీ ఏమన్నా ఆరోపణలు చేసినప్పుడు కంప్లైంట్స్ చేసినప్పుడు సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా చర్యలు అనేటివి ఉంటే అది సర్వసాధారణం. రాజకీయాల్లో ఉన్నప్పుడు నిజంగా మనం పరిపాలన చేసినప్పుడు తప్పులు జరగకపోతే తప్పులు చేసుండకపోతే ధైర్యంగా బలంగా గట్టిగా వాటిని ఎదుర్కొని నిరూపించుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మన పైన ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఏదో ఏసీబీ సంబంధించిన వ్యవస్థ దానికి సంబంధించిన ప్రొసీజర్ ప్రకారంగా ఈ ఫార్ములా కేసులో జనరల్గా ఏ పొలిటీషియన్ అన్న విచారించాలంటే రూల్ ప్రకారంగా మొదట గవర్నర్ గారి అనుమతి ఇనిషియల్గా, దాని తర్వాత దానిపైన సంబంధించి ఛార్జ్ షీట్ చేయాలంటే 2 సార్లు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ఐఏఎస్ అధికారులు అయితే ఫస్ట్ ఫేజ్లో ఆ పవర్స్ అనేటి స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. రెండో ఫేజ్ ఛార్జ్ షీట్ వేయాలంటే డిఓపిటీలో వాళ్ళు అధికారం ఏదైతే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.